అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చిక్కుడుగాయలతో ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ కర్రీ కోసం అయితే చిక్కుడుగాయల్ని మనం కొంచెంగా సాల్ట్ వేసుకొని వాటిని పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తొడిమెలు తీసేసుకొని వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలన్నమాట. దీంతోపాటు ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఏమంటే కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి, ఇంకా వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇప్పుడే వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేసుకొని దీన్ని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మొత్తం టేస్ట్ అంతా కూడా ఈ పేస్ట్తోనే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుగాయ అనేసరికి ఎప్పుడు కూడా చిక్కుడుగాయ టమాటా, చిక్కుడుగాయ మసాలా, ఇంకా చిక్కుడుగాయ వంకాయ ఇలాంటివే తిని 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 బోర్ కొడితే కనుక ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. అయితే చిక్కుడుగాయతో ఈ విధంగా కూడా చేయొచ్చని నాకైతే తెలియదు అనమాట. అయితే మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ నేను చిక్కుడుగాయ కర్రీ చేస్తుంటే ఏం చేస్తున్నావు అంటూ ఒకసారి మా ఇంట్లోకి వచ్చారు. అది చూసి ఆవిడ అనింది, ఏంటిది చిక్కుడుగాయలో టమాటాలు వేసి ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలా షాకింగ్గా అడిగింది. అప్పుడు తను చెప్పింది అనమాట, చిక్కుడుగాయని ఇలా కూడా వండుతారా అని తను ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని చూసింది ఆ వైపు. మీరైతే ఎలా వండుతారు అని నేను కూడా అడిగా అనమాట. అడిగితే నేను రేపు చేసి చూపిస్తాను ఎలా వండుతానో, టేస్ట్ చేసి చెప్పు నాకు ఎలా ఉందో అనేసి అందనమాట. ఆ రోజు తిన్నాను నేను ఆవిడ చేసిస్తే. నాకైతే చాలా నచ్చిందనమాట. ఎప్పుడు రొటీన్గా చేసుకునే కన్నా ఇలా కూడా చేసుకోవచ్చు అని నాకు ఒక కొత్త రెసిపీ అయితే ఆవిడతో పాటు దొరికింది నాకు ఈ చిక్కుడుగా అయితే ఉన్న రిలేషన్ అయితే ఇదేనండి. ఇది ఎప్పుడు చేసుకుంటున్నా కానీ నాకు ఆవిడ గుర్తొస్తూనే ఉంటారనమాట. కర్రీ ప్రిపరేషన్కి వస్తేనండి, ముందుగా మనం ఇందులో తాలింపు అయితే వేసుకోవాలి. మీకు తాలింపు ఏ రకంగా వేసుకుంటే నచ్చుతుందో చూసుకొని అలా అయితే వేసుకోండి. ఇవి వేయాలి అవి వేయకూడదని ఏమీ ఉండదండి. తాలింపులో ఏమేమి వేస్తారో అవన్నీ వేసుకోవచ్చు. దాంతోపాటే నేను ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ కూడా నచ్చదు అనుకునే వాళ్ళు అది కూడా వేయక్కర్లేదండి. హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. చిక్కుడుగాయలు అనేది మరీ మెత్తగా ఉడికిపోకూడదు. ఎందుకంటే మనం ఈ కొబ్బరి కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఆ మసాలా మొత్తం కూడా అందులోకి చిక్కుడుగాయల లోపలికి ఫ్లేవర్ వెళ్ళేదాకా మనం వేయించుకుంటాం అనమాట. ఇది ఫ్రైలా ఉండదు, అలానే కర్రీలాగా కూడా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసుకోండి. కర్రీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి ఒకసారి అయితే ట్రై చేయండి. అప్పుడు కూడా మీ అందరికీ నచ్చితే ఇంకొక లైక్ వేయండి. తాలింపులు ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత మనం ఈ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఇందాక చేసుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, కారాన్ని అయితే కలుపుకోవాలి. మసాలాలు అవి ఏమి వేయొద్దండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మసాలాలు ఏమన్నా వేసుకున్నా ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలానే సూపర్గా ఉంటుంది. మనం దీన్ని కర్రీలాగా తీసుకోవచ్చు, ఫ్రైలాగా కూడా తీసుకోవచ్చు అనమాట. నేనైతే చేసుకున్న పౌడర్ని అయితే వేసేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత ముక్కలకి అంతటికీ కూడా ఆ ఫ్లేవర్ పట్టేంత వరకు కూడా మంచిగా సిమ్ పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. నేను ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా సరే సిమ్ పెట్టుకొని కర్రీ వండుకుంటే అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాను. అది చెక్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో పసుపు కూడా వేసుకోవాలి. కారం అనేది ఇంకా వేయక్కర్లేదు. ఎందుకంటే మనకి కావాల్సిన కారం మొత్తం పచ్చిమిర్చితోనే వేసుకున్నాం కదా. కారం వేసుకుంటే మళ్ళీ ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం మగ్గనిచ్చేసుకుంటే మనకి ఎంతో నచ్చే చిక్కుడుగాయ, కొబ్బరి, పచ్చిమిర్చి కారం అయితే రెడీ అయిపోతుంది. మీరు దీన్ని ఏ పేరన్నా పెట్టుకొని పిలవండి. మీరు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అనిపించేలా ఉంటుందన్నమాట. సరే అండి, నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.
ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు ఆవిడ చాలా గుర్తొచ్చారనమాట. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు భలే ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం మేము. గంటలు గంటలు వెళ్ళిపోయేవి ఇలా కర్రీస్ కోసమని, వాటి కోసమని చెప్పి తెగ మాట్లాడుకునేవాళ్ళం అనమాట. అంతే కదండీ మరి. ఇద్దరు ఆడవాళ్ళు పక్కపక్కన ఉన్నప్పుడు ముచ్చట్లు పెట్టక ఏం చేస్తారు? పొద్దున మొదలెట్టి సాయంకాలం వరకు ఏదో ఒక విషయంలో ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉండేవాళ్ళం అనమాట. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. అదేవిధంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఒక చిన్న కామెంట్ చేశారనుకో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా రెసిపీస్ ఎలా ఉన్నాయి, నేను మాట్లాడే పద్ధతి ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. సరే అండి, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.